టైంలో ఉన్న ఫీలింగ్స్ కి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పట్టించుకోలేదు సార్. నీకేమైనా మెంటలా? బుర్ర పని చేస్తుందా నీకు? వాటి గురించి మీకెందుకు మేడం? అది ఎప్పుడో నా దగ్గర ఉన్న పాత కేసులు. నువ్వు కూడా అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ లాగా నువ్వు కనిపిస్తున్నావు చండాలంగానే అక్కడ. దగ్గర దగ్గర సుమారుగా 6 నెలల నుంచి సంవత్సరం పాటు కంటిన్యూస్ గా పగలనక రాత్రి అనక బ్లూ ఫిల్మ్లు తీసుకున్నారు మీ ఇద్దరు. చేతులు కాదు, మొత్తం అంతా బూడిదైపోయింది నీ జీవితం అంతా. ఇప్పుడు మాకెందుకు చేస్తావు? ఆంటీ అని అనాలి కదా, నువ్వు అక్క కూడా ఆంటీ అవుతావు. నువ్వు పక్కన పడుకుండగా ఫోటోలు వీడియోలు తీస్తున్నాడు అంటే కనుక ఎందుకు తీస్తున్నాడు అనేటటువంటి ఇంగితం జ్ఞానం ఉండాలి. నాకేమి అమ్మాయి ఫ్రీగా ఇవ్వలేదు సార్. ఆవిడకి ఏం కావాలో నేను అది ఇచ్చాను, నాకు ఏం కావాలో నేను తీసుకున్నాను అంతే. ఏది ఇచ్చానో అది ఇచ్చానంటే కనుక పబ్లిక్ కి చెప్పలేక సస్తున్నావు. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, సుధా అని ఒక అమ్మాయి అండి మనకి మెయిల్ చేసింది కళ్యాణ్ గారు. నేను చూసాను, ఓకే చేద్దాము మాట్లాడదాం అనుకున్నా. అయితే ఒక 3-4 డేస్ బ్యాక్ మన ఆఫీస్కి వచ్చింది నన్ను కలవాలని. సంగీత నేను కలిసి కూర్చొని మాట్లాడాం. అమ్మాయి ఒక బాక్స్ ఇచ్చింది కళ్యాణ్ గారు. అది మీతో షోలో కూర్చున్నాకే రివీల్ చేయమని చెప్పింది నాకు. ఫస్ట్ ముందు బాక్స్ చూసేద్దాం. సంగీత బాక్స్ ఇటీమా. ఈ బాక్స్ తనే తీసుకొచ్చింది కళ్యాణ్ గారు. ఒకసారి ఓపెన్ చేస్తారా? గట్టిగా వేసి ఇచ్చింది. ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయమ్మా, చూడండి కళ్యాణ్ గారు ఒకసారి. ఓ మై గాడ్, ఇదేంటమ్మా ఇవన్నీ మనకెందుకు? ఏంటి ఇవన్నీ? ఒక్కసారి అసలు మీరు చూస్తేనే తెలుస్తుంది పూర్తిగా. అంటే ఆ అమ్మాయికి సంబంధించిన కథ మొత్తం. ఏంటమ్మా ఇవన్నీ? ఇందులో ఉన్న అమ్మాయి మనకి ఈ బాక్స్ ఇచ్చిన అమ్మాయి ఒకటేనా? ఒకటేనండి. మన కళ్ళతో మనం చూడలేని చాలా భయంకరంగా ఉన్నాయి కళ్యాణ్ గారు. బా చిచి. ఓ మై గాడ్, అన్ని ఇవే. వాళ్ళ హస్బెండ్ తో తీసుకున్న ఫోటోసా లేదంటే అలా? ఇంకా అది మనకి మీకు ఆ ఫోటోస్ చూస్తుంటేనే అర్థమవుతుందండి. అది అంటే ఆ అమ్మాయికి ఎవిడెంట్ గా ఉండి ఇంక ఇది ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి ఇంకా కళ్ళు బయలుగా చచ్చిపోద్దేమో అనే భయంతో మనకి ఇచ్చిందండి. నువ్వు చూసావమ్మా అంటే ఇది వేరే వాళ్ళ ద్వారా నా దాకా వచ్చింది మేడం, నేను చూసాను అనేసి అనింది. అయ్యో రామా, నేను చూడలేను కళ్యాణ్ గారు. అది చూస్తేనే అర్థమైపోతుంది. ఇవన్నీ ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి మేడం. ఇంత దరిద్రం ఇదేదో ఎక్స్ మూవీస్ ఏదో అంటారు చూడండి, ఆ పార్న్ మూవీస్ లో ఉన్నాయి ఇవన్నీ. ఇంత దరిద్రంగా ఈ అమ్మాయి మనకి ఇవ్వడానికి కారణం ఏంటి? ఏదో చాలా అంటే కారణం ఏంటంటే కళ్యాణ్ గారు, ఆపేయండి. అవి చూస్తే మీకే అర్థమైపోతుంది మేడం నేను ఎంత బాధపడుతున్నానో, నా ఇబ్బంది ఏంటో మీకే తెలుస్తుందండి. మరి రామ కళ్యాణ్ గారితో మనం మాట్లాడదామన్న రోజు నేను డైరెక్ట్ గా రాలేను మేడం, ఏమనుకోవద్దు. కావాలంటే నేను నా బాధని నేను ఫోన్ కాల్లో నేను చెప్పుకుంటాను, నాకు ఒక పరిష్కారం కావాలి అనేసి అనింది ఆ రోజు. తప్పకుండా ఒకసారి కాల్ చేస్తాను. హలో ఎవరండి? సుధామ్మ, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. సుధా, నువ్వు మొన్న కలిసి నాతో మాట్లాడావు, ఫొటోస్ అండ్ పెన్ డ్రైవ్లు ఒక బాక్స్ లో ఇచ్చావు. అవి కళ్యాణ్ గారి ముందే రివీల్ చేయమని చెప్పావు కదా? అవును మేడం. ఓకే, ఇప్పుడే కళ్యాణ్ గారు చూసారమ్మా నాతో పాటు. ఒకసారి మాట్లాడతావా డాక్టర్ గారితో? మాట్లాడతాను మేడం. ఓకే అమ్మా. సుధా నమస్తే అమ్మా. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీద అంత నమ్మకంతో అలాగ నీవే అనుకుంటున్నాను. అందులో మరి మార్ఫ్ చేసినవే ఏంటో నాకు తెలియదు, కానీ ఆ వీడియోస్ కానీ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నవి కానీ ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ కనివిని ఎరుగని రీతిలో మేమందరం కంగు తినేటటువంటి విధంగా అటువంటి వీడియోస్ అవన్నీ కూడా నమ్మకంతో మా వరకు ఇచ్చినందుకు, అంటే ఆ నమ్మకం మీరు మా మీద పెట్టుకున్నందుకు ఫస్ట్ ధన్యవాదాలు. కానీ ఇవి మేము చూడలేకపోయాం. అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఫోటోగ్రాఫ్స్ పైనే ఉన్నాయి, ప్లస్ 2 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. ఒక పెన్ డ్రైవ్ చూసేటప్పటికే మాకు దీంట్లో ఏదో చాలా భయంకరమైనటువంటి కథ ఉంది అని చెప్పి ఇంక అక్కడితో, ఎందుకంటే జయ గారు ఇక్కడ నేను ఇద్దరు కూడా అది క్లోజ్ చేసి డైరెక్ట్గా నీతో మాట్లాడటానికి ఇది ఉన్నది. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటమ్మా ఇవన్నీ మాకెందుకు ఇచ్చావు? అంత ఇదిగా మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అసలు? అందులో
ఉన్న వ్యక్తులు ఎవరు? అందులో ఒకరు నువ్వు అని అన్నట్టుగా మేము అనుకుంటున్నాం. అది నువ్వా కాదా, లేదంటే ఏమైనా మార్ఫ్ చేసిన వీడియో, లేదా పక్కన ఉన్నటువంటి అబ్బాయి ఎవరు? చెప్తాను సార్, ప్రతి ఒక్కటి చెప్తాను సార్. కాకపోతే అందులో ఉన్న కొన్ని మాత్రమే నిజాలు సార్, కొన్ని నిజాలు కావు సార్. కొన్ని నిజాలు. ఓకే. దీని వెనకున్నవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వయసు ఎంతమ్మా? సార్ నాకు 32 years సార్. మ్యారేజ్ అయింది కదా? అయ్యింది సార్. చెప్పమ్మా. సార్ నాకు మదర్ లేరు సార్, ఫాదర్ ఒకరే ఉన్నారు. సో మ్యారేజ్ అయిన 1 year తర్వాత మా హస్బెండ్ ప్రమోషన్ వచ్చి అబ్రాడ్ కి ప్రమోషన్ వచ్చింది సార్. సో మా అత్తయ్య గారు వచ్చి ఇలా బెడ్ సిక్ లోనే ఉంటారు సార్, ఆమెకి సరిగ్గా వినపడదు. సో ఇలా ఒక రోజు మా ఇంటి పైన రూమ్ కి ఇలా స్టూడెంట్స్ వచ్చారు సార్, రెంట్ కావాలి ఇలా అని చెప్పి వచ్చారు. అద్దె గురించి స్టూడెంట్స్ వచ్చారు. సో మేము రెంట్ కి ఇచ్చాం సార్. ఆ రూమ్ లో రెంట్ కున్న ఒక అబ్బాయి కొంచెం మా అత్తయ్య గారితో మాట్లాడడం, ఏమన్నా నాకు కొంచెం సహాయం చేస్తున్నారు మేడం. ఎలా అంటే నేను కాలేజ్ టైమ్స్ లో చదువుకునే టైంలో నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి రావాలనుకున్నాను నా లైఫ్ లో, అలా అన్ని క్వాలిటీస్ ఈ అబ్బాయిలో ఉన్నాయి మేడం. సరే అయితే మంచిగా రాఖీ కట్టావమ్మా? లేదు సార్, రాఖీ కట్టలేదు. మరి ఏమైంది? కాల్స్ చాటింగ్స్ చేయడం ఇలా జరుగుతా ఉంది సార్. సో సర్టెన్ టైమ్ లో తను మా మదర్ కి ఇలా హెల్త్ బాగాలేదు, ఫినాన్షియల్ గా అప్రోచ్ అయ్యాడు సార్ నన్ను ఒక రోజు. సో మా హస్బెండ్ నాకు మంత్ కి అమౌంట్ సెండ్ చేస్తున్న అమౌంట్ సేవింగ్స్ చేయమని, కొంచెం మా ఖర్చులకి అన్ని అమౌంట్ నేను సేవింగ్స్ చేస్తూ ఇలా అమౌంట్ అంతా కొంచెం దాదాపు చాలా అమౌంట్ మేడం నేను తనకి ఇవ్వాల్సి వచ్చింది. నీకు పిల్లలు ఎవరు లేరు కదా సుధా? లేదు సార్. నువ్వు మీ అత్తగారే ఉంటారు. ఈ పై రూమ్ లో ఎంతమంది అబ్బాయిలు ఉంటారు? 4 members ఉంటారు సార్. 4 members ఉంటారు. ఒక రూమేనమ్మా? ఒక రూమ్ 4 members కి ఇచ్చారా ఒక పోర్షన్? అవును మేడం. అందులో ఒక అబ్బాయితో నీకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది? అవును సార్. ఫ్రెండ్షిప్ ఇంకేమైనా ఏర్పడిందా? ఫ్రెండ్షిప్ బియాండ్ ఫ్రెండ్షిప్ అర్థమైపోయింది. బియాండ్ ఫ్రెండ్షిప్ అంటేనే అర్థమైపోయింది. అలా ఉన్నప్పుడు సర్టెన్ డే లో తిని వచ్చి అమౌంట్ ఫినాన్షియల్ గా నన్ను అప్రోచ్ అయ్యాడు సార్. మా మదర్ కి హెల్త్ బాగాలేదు, ఫ్యామిలీ ఇష్యూస్ అని. సో నేను నమ్మకంతో తినకు అమౌంట్ సెండ్ చేయడం, అడిగినప్పుడల్లా అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. ఎంత సుమారుగా ఇప్పటి వరకు? సుమారుగా ఒక 20 లక్షల వరకు ఇచ్చింటాను మేడం. 20 లక్షలా? ఎంత టైంలో మిమ్మల్ని ఇచ్చేవి 20 లక్షలు? ఎంత సంపాదిస్తాడు మీ ఆయన? 20 లక్షలు నువ్వు ఇక్కడ సేవ్ చేసి ఇతనికి దారదత్తం చేయడానికి ఖర్చులకే చాలా వరకు అవుద్ది కదా అక్కడి నుంచి వచ్చేవి. అంటే అతను మంచి పొజిషన్ లోనే ఉన్నాడా మీ హస్బెండ్ అక్కడ? వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సార్. సెటిల్ ఫ్యామిలీ. మొత్తం అంతా డబ్బు నీ చేతుల్లో పెట్టాడు ఒక నమ్మకంతో. అవును సార్. సరే. ఆ పెద్ద ఆవిడ ఇంట్లోనే ఉంటది. ఆవిడకి ఏమైనా హాస్పిటల్ ఖర్చులు అవన్నీ ఉంటాయమ్మా మీ ఇంట్లో ఉండే మీ అత్తగారికి? అంటే ఒక 3 months కి 4 months కి హాస్పిటల్ చెకప్ ఉంటుంది అంతే సార్. బాగోగులన్నీ నువ్వే చూసుకుంటా ఉంటావు? నేనే చూసుకుంటా ఉంటా సార్. సరే, ఇప్పుడు డబ్బులు పంపించటం, ఎదోకి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ పక్కన పెట్టమ్మా. నేను అడిగేది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నమ్మకంతో ఒక భర్త పై దేశాలకు వెళ్ళి అతని కళలు నిరూపించుకోవటానికి, లేదంటే ఆర్థికంగా స్థిరపడటానికి చెమటోడ్చి దేశం కాని దేశం ఆ మిడిల్ ఈస్ట్ దేశాలు ఎలా ఉంటాయి నీకు తెలుసు కదా. ఇక్కడి నుంచి ఏదో అక్కడ ఏటీఎంల మెషిన్లు పుట్టుకొచ్చినట్టుగా మనం ఊహించుకుంటాం. అక్కడ కింద మీద నీళ్లు, నిద్ర ఆహారాలన్నీ మానుకుని ఆ ఎడారుల్లో పని చేసుకుని ఇక్కడ కష్టపడి పంపిస్తూ ఉంటారు. పోనీ అక్కడతో నీ బాధ్యత ఇంకా పెరుగుతుంది కానీ ఇంకా దిగజారుడేంటమ్మా? కాలేజ్ డేస్లో ఆ లుక్తో ఉన్నటువంటి వాడు, ఆ విధంగా నచ్చినటువంటి వాడు, ఆ కళలు తీర్చినటువంటి వాడు, ఆ కోరికలు తీర్చినటువంటి వాడు ఏంటమ్మా? టీనేజ్ అనేది ఏజ్ 32 ఏళ్ళటండి. నీ ఏజ్ ఏంటి? నువ్వు చేసే పనులు ఏంటి? అసలు ఎవడు వాడు? మళ్ళీ మీరేమొచ్చి పెద్ద పెద్ద బాక్సులు తీసుకొచ్చి మాకు ఇస్తారా? చండాలం అంతా మాకు చూపెట్టడానికి. ఆ బాక్సుల్లో ఉన్నవాడు ఎవడు అమ్మా? ఆ వీడియోలో ఉన్నవాడు, ఆ ఫోటోల్లో ఉన్నవాడు ఎవడు? మీ భర్త కాదు సార్. అంటే హస్బెండ్ దూరంగా ఉండి, సో ఇతను చూపించే కేరింగ్ కి, ఇతను చూపించే ప్రేమకి నువ్వు కొట్టుకుపోయావు. సరే, ఏమైంది? ఆ కేరింగ్, ఆ ప్రేమ నువ్వు ఎన్ని పర్యాపదాలు వాడినా మేము మాత్రం అది డాష్ సంబంధమే అని అంటాం మేము. నువ్వు దానికి పులియారు కలపద్దు. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎన్ని రకాలుగా పెయింట్లు వేసినా కూడా మేము అనేది ఆ డాష్ సంబంధమే అని అంటాం. ఆ పదం కూడా మేము వాడటానికి ఇష్టపడం. సరే, నచ్చాడు, కేరింగ్ గా ఉన్నాడు, పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు, బ్యాంక్ పట్టుకెళ్ళాడు, ఇంకేమన్నా చేశాడు కాబట్టి నేను కరిగిపోయాను, ఇది అయిపోయాను. ఎందుకమ్మా? సార్ నా భర్త అక్కడ ఉన్నాడు కాబట్టి నా కోరికలు తీరక నేను వాడికి తలదించానని చెప్పాలి కదా. ఇంకేముంది ఇందులో సబ్జెక్టు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునేది.
అవును సార్, చేసింది తప్పే సార్, దానికి నేను క్షమాపణ కూడా కోరటం లేదు సార్. తప్పు అనేది చాలా చిన్న పదం అమ్మా. తప్పున్నారా? చాలా డబ్బులు ఎందుకు casual గా ఇచ్చావు? మాట్లాడుతుంది. కష్టార్జితం, ఆ అబ్బాయి యొక్క కష్టార్జితం 20 లక్షల రూపాయి 2 రూపాయల ఎక్కడనంటే ఎందుకు ఇచ్చామంటే మా మా ఆయన చాలా ఉన్నతమైన కుటుంబం, బాగా సంపాదించున్నాడు అంటే కనుక మా ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి కాబట్టి 20 లక్షలు అందులో వీడికి ఇస్తే ఏంటి అని అనుకున్నట్టుగా ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? డబ్బులు ఎందుకు ఇచ్చావు? అసలు మనీ హెల్ప్ కోసం అడిగాడు, ఇంత మంచిగా ఉంటున్నాడు అని చెప్పి ఇచ్చాను సార్. పోనీ ఆ అక్రమ ఆ అంశం గురించి అయితే మీ ఆయనకి తెలీదు. దీని గురించి అయినా ఇప్పుడు ఇది డబ్బులు నీ చెప్పా- సొత్తు కాదుగా, డబ్బులు నీ సొత్తు కాదుగా. ఏమండి మన ఇంట్లో ఒక రెంట్ కొంటున్నాడు, వాళ్ళ తల్లికో బాగాలేదు, వాళ్ళ అక్కో చెల్లికో బాగాలేదు, చావు బతుకుల్లో ఉన్నారంట, ఇంత అడుగుతున్నాడు ఇవ్వండి అని చెప్తే కనుక ఏమంటాడు? అదైనా చూడగలవా? 2 దొంగతనాలు ఎందుకు చేసావు? ఆ దొంగతనం ఏంటి, ఈ దొంగతనం ఏంటి? మరి నీకు ఏం హక్కు ఉందనమ్మా డబ్బులు ఇచ్చేయడానికి? అతను కష్టపడి పంపించిన డబ్బుల్ని నువ్వు ఇంట్లో వాడుకోవటానికనో లేకపోతే వాళ్ళ అమ్మగారిని చూసుకోవటానికో మీ ఖర్చుల కోసం పంపించిన డబ్బులు, డాక్టర్ గారు అన్నట్లుగా తినక పంపించిన డబ్బులు, అసలు నీకు ఏం హక్కు ఉందని 20 లక్షల ఇచ్చుకునేది? మంచిదానివా పిచ్చిదానివా తల్లి నువ్వు? ఈ మధ్యకాలంలో వచ్చాడు అతను, లెక్కపత్రం ఏమైనా అడిగాడా ఏమైనా ఆ డబ్బులని? ఆహా, రాలేదు సార్. మా ఆయన ఒక రోజు కాల్ చేసి ఇలా ఒక ల్యాండ్ కొంటున్నాము, రిజిస్ట్రేషన్ అమౌంట్ కి మా ఫ్రెండ్ వచ్చి తీసుకుంటాడు, సో అమౌంట్ అంతా రెడీగా సెట్ చేసి పెట్టుకో అన్నారు. పిచ్చోడు సంవత్సరం ముందన్న ల్యాండ్ కొన్నాడు కాదు, 20 ఓకే, లక్షలు అక్కడ బయటపడింది విషయం అంతేనా? ప్లాట్ కొనాలి, డబ్బులు రెడీ చేయండి, నేను పంపించిన డబ్బులు అని అన్నాడు. ఏంటి నీ రెస్పాన్స్ ఏంటి? నేను వచ్చి మా హస్బెండ్ తో సరే అని చెప్పాను సార్. అదే రోజు సాయంత్రం వీళ్ళు కాలేజ్ నుంచి రిటర్న్ వస్తుంటే అబ్బాయిని పిలిచి ఇలా మాట్లాడాలని చెప్పి స్టూడెంట్ స్టూడెంట్ సరే నేను తర్వాత తిడతాను కానీ ఇప్పుడు తర్వాత ఏమైంది? కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఏమన్నాడు? అప్పుడు ఇలా అమౌంట్ కావాలి నాకు అని అడిగితే అప్పటి నుంచి తన తన నిజ స్వరూపం ఏంటో బయటపడింది సార్. ఆ, ఏంటమ్మా ఏంటి అప్పుడు అంతకు ముందు అవతారం ఏంటి, ఇప్పుడు ఏం అవతారం ఏంటి చెప్పు? ఆ రోజు నేను అమౌంట్ నేను నీకెందుకు ఇవ్వాలి, నువ్వే నాకు ఇవ్వాలి ఇలా అంతా చెప్పి ఇలా అన్నాడు సార్. ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కనపడలేదు సార్, పైకి వెళ్ళి చూసినా కూడా లేదు ఆ అబ్బాయి. జంప్. సో తనకి ఇలా ఎక్కడికి వెళ్ళాడు మీ ఫ్రెండ్, ఇలా మామూలుగా అమౌంట్ ఇట్లా ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల కొంచెం అమౌంట్ ఇచ్చాను, ఇప్పుడు నాకు కావాలంటే గర్ల్ ఫ్రెండ్ కోసం తీసుకున్నాడేమో అని చెప్పి అప్పుడు తన రియల్ ఫేస్ ఏంటో తెలుసుకున్నాను సార్. గర్ల్ ఫ్రెండ్ గురించి 20 లక్షలు తీసుకున్నాడు నీ దగ్గరికి, నువ్వు మహా పిచ్చి స్వరూపం అని చెప్పి నీ దగ్గర తీసుకున్నాడు. సరే ఇప్పుడు ఇదంతా కాదు, వీళ్ళు ఎవరైతే కనుక ఈ గుటుబుటాని ఉందో వీళ్ళందరూ ఇప్పటి వరకు నీకు అతనికి ఏదో ఒక అనవసరమైనటువంటి సంబంధం ఉందని తెలుస్తుంది కదమ్మా వాళ్ళకి. వీళ్ళు చెప్పొచ్చుగా, అమ్మ నువ్వు మోసపోతున్నావు, వాడి చేతిలో వాడు ఇలాంటి చాలా మందిని మోసం చేశాడు అనేది ఎంతో కొంత. ఒక డబ్బుల విషయం అయితే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళు కంగు తిని ఉంటారు, ఎంత పిచ్చి మొహం నువ్వు ఏంటి అని అనుకుని ఉండొచ్చు, కానీ నీకు వారం చేయొచ్చు కదా. మీ ఇద్దరు కలిసి బాగా క్లోజ్ అవుతున్నప్పుడు జాగ్రత్త ఆంటీ అని అనాలి కదా, నువ్వు అక్క కూడా ఆంటీ అవుతావు, జాగ్రత్త ఆంటీ అని చెప్పాలి కదా నీకు. అది కూడా అడిగాను సార్ వాళ్ళని, మీకు ఇలా చెప్పాలన్న టైంలో వచ్చి మాకు ఏదో ఒకటి మందుకు డబ్బులు ఇవ్వడము, మాకు జలసాలకు డబ్బులు ఇవ్వడము చేసేసేది, మాకు గర్ల్ ఫ్రెండ్స్ మేము బయటకు వెళ్ళడానికి ఇవ్వడం ఇలా చేస్తున్నారు. అందరూ దొంగనా కొడుకులే, అందరూ దొంగలే. అందరినీ మెడపట్టుకుని బయటకు గెంటలేపోయావు, ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు. ఈ ఇష్యూ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఒక్కొక్కరు వెకేట్ చేసేసారు సార్. పెద్ద ఆవిడకి ఏదన్నా జరుగుంటే కనుక ఎమర్జెన్సీకి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి మీ ఆయన ఫోన్ చేసి మా అమ్మను కాపాడటానికి బ్యాంకులో ఉన్నటువంటి ఆ డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్ కట్టంటే ఏం చేసి ఉండేదానివి? ఇది ఆలోచించరే మీరు? కామ కక్కుర్తి అంటారు దీన్ని, ఇంకేమనరమ్మా. కామంతో కళ్ళు మూసుకోవటం అంటారు, ఆడి నిజ స్వరూపం తెలియటం, ఇవన్నీ ఏమి కాదు. ఇది కళ్ళు మూసుకుపోయినాయి అంతే. ఆ బాక్స్ లో ఉన్నవాడు ఎవడు? వాడేనా? వాడే సార్. ఆ వీడియోలోని అదిని దాంట్లో సగం వరకే సార్ చాటింగ్స్, మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోస్, వీడియో కాల్స్ మాట్లాడింది, మీతో అంతా మార్ఫింగ్ చేసి యూస్ చేసి చేసిన ఫోటోస్ వీడియోస్ సార్. సరే ఏమన్నా 1% కరెక్టే కదా, అందులో 1% అయినా కూడా అందులో ఒరిజినాలిటీ ఉందిగా. ఇప్పుడు ఈ ఫొటోస్ ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఇలా అమౌంట్ కోసం కాల్స్ చేస్తూ ఇలా కంప్లైంట్ ఇస్తాను అని చెప్పినప్పటి నుంచి నాకు ఇట్లా ఫొటోస్ పంపించడము, ఇలా బెదిరించడం, వేరే వాళ్ళ దగ్గర కాల్స్ చేసి. అందుకే మేడం మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను
వేరే వాళ్ళ నుంచి ఫోన్ చేపించాడేమో అని భయపడ్డాను. అలా కదమ్మా, ఓకే కాదు, ఏంటి ఇప్పుడు ఆడు బెదిరిస్తున్నాడా? ఇంతటితో అవలే కదా, ఏమవుతుంది? ఇంకా ఎక్కడికో పోయి ఇంకా నిన్ను డిమాండ్ చేస్తున్నాడా డబ్బులు? అంటే తనకు ఎప్పుడైతే నా నుంచి డబ్బులు అవసరమో అప్పుడు ఈ ఫొటోస్ వీడియోస్ పెడతాను, యూట్యూబ్ లో పెడతాను, ఇన్స్టాగ్రామ్ లో అదే స్టోరీ పెడతాను, ఇట్లంతా చెప్తూ బెదిరిస్తున్నాడు. శాంపుల్ అన్నమాట, వాడి దగ్గర నాకు ఇన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి శాంపుల్. అమ్మ ఈ వీడియోస్ అవి చూస్తుంటే అందులో చాలా వరకు నిజమైనటువంటి వీడియోస్, ఇద్దరు వాలంటరీగా తీసుకున్నటువంటి వీడియోస్ లో ఉన్నాయమ్మా. బెడ్రూమ్ లో వీడియోస్ అయితే మాత్రం అక్కడ ఏం ఫోర్స్ఫుల్ గా తీసుకున్నట్లేదు కదమ్మా. ఇదేం మీ పైత్యం అమ్మ నీకు? వాడేదో వీడియోలు తీసుకున్నాడు, నువ్వెందుకు తీనిచ్చావు వీడియోలు? వాళ్ళ చెల్లికో అక్కో తీయమని లేకపోయా, ఏంటి తప్పు కదా అది? నువ్వెందుకు అంత వాలంటరీ అంత ఫ్రీడమ్ ఇచ్చావు? నీకేమైనా బుర్ర ఉందా అమ్మా? నీకేమైనా మెంటలా? బుర్ర పనిచేస్తుందా నీకు? ఏ ఊర్లో ఉంటావు? అక్కడ దగ్గరలో పిచ్చి ఆసుపత్రి ఎక్కడుందో చెప్తా నీకు. అసలు చేసేదే ఏదో పని, మళ్ళీ దాన్ని ఒక ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం కాదమ్మా, ఇప్పుడు చేతులు ఒళ్ళు అంతా కాలిపోయింది. చాలా సామెత ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం ఏంటంటారు. ఇక్కడ నీ చేతులు కాదు, మొత్తం అంతా బూడిదైపోయింది నీ జీవితం అంతా. ఇప్పుడు మాకెందుకు చేసావు? ఏం చేయాలి మేము? ఇప్పుడు ఆ సీడీలు వీడియోలు మాకెందుకు? వెంటనే వచ్చి పట్టుకెళ్ళిపో. ఆ టైంలో ఉన్న ఫీలింగ్స్ కి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పట్టించుకోలేదు సార్. మీ నుంచి నాకు కొంచెం న్యాయం జరుగుతుంది అని చెప్పి. అసలు అందమైన జీవితం ప్రోగ్రామ్ అంటే అసలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారండి? నాకు అసలు ఈ డౌట్ వస్తుంది. ఈ అమ్మాయి ఫొటోస్ పెన్ డ్రైవ్లు పంపించినప్పుడు సరేలే ఏముందో ఓపెన్ చేయొద్దంది నన్ను. సరేలే ఏముంది అనుకున్నా. అమ్మ మీరు చేసే ప్రతి ఏదో పనికి పంచాయతీ చేయటకున్నాం ఇక్కడ డాక్టర్ గారు. నేను ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడి పరిష్కరించి కలపటానికి ఉన్నామమ్మా. సుధా, వాడు ఒకటి నేను చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఇక్కడ ఏంటంటే వాడు క్రిమినలే, వాడు దొంగ డాష్ గాడు. ఇదంతా ఎన్ని బూతులన్నా వాడిని తిట్టచ్చు, వాడికి ఎంత క్రిమినల్ చరిత్ర ఉంది అనేటటువంటిది కూడా మేము కనిపెడతాం, కనుక్కుంటాము. కానీ ఇక్కడ ఏంటంటే నిజంగా ఈ రోజు డబ్బులు అవసరం అనేటటువంటిది మీ ఆయన వేలెత్తి చూపెట్టకపోతే నువ్వు మా దగ్గరకు వచ్చి ఉండేదానివా? లేదు సార్. వాడు పెద్ద పోకిరిగాడు. మొత్తం ఉన్న నలుగురికి అందరికీ తెలుసు వాడు ఎంత పోకిరిగాడు. డబ్బులు అనేది సెకండరీ ఇష్యూ, బ్లాక్ మెయిల్ అనేది అలాంటి వాడు నీతో పాటు వీడియోలు నువ్వు పక్కన పడుకుండగా ఫోటోలు వీడియోలు తీస్తున్నాడు అంటే కనుక ఎందుకు తీస్తున్నాడు అనేటటువంటి ఇంగితం జ్ఞానం ఉండాలి. దగ్గర సుమారుగా 6 నెలల నుంచి సంవత్సరం పాటు కంటిన్యూస్ గా పగలనక రాత్రి అనక బ్లూ ఫిల్మ్లు తీసుకున్నారు మీ ఇద్దరు. బ్లూ ఫిల్మ్లు తీసుకున్నారు. ఇంకేం చెప్పాలమ్మా దీని గురించి మాట్లాడేది? ఏ విధంగా నీకు న్యాయం చేయాలి నువ్వు తవ్వుకున్నటువంటి గొయ్యిలో? ప్లీజ్ సార్, టెన్షన్ అవుతుంది సార్. మనీ ఎలాగైనా ఆ ఫోటోస్ వీడియోస్ తన దగ్గర నుంచి లేకుండా ఎలాగైనా మనీ ఇప్పించండి సార్. ఈ విషయం మాత్రం మా హస్బెండ్ కి తెలియకూడదు సార్. సో నీకు ఎన్ని న్యాయాలు చేయాలి చూడు. మనీ ఇప్పించాలి, ఫోటోలు వెనక్కి తిరిగించాలి, కానీ నీ పోగొట్టుకున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి శీలం ఏదైతే ఉందో చూడు, నీ భర్తకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఇవన్నీ ఇప్పించాలి. ఫైనల్ గా నీ భర్తకి చెప్పాలా వద్దా అది కూడా చెప్పు. ప్లీజ్ సార్, నన్ను మీరు తిట్టండి కొట్టండి సార్, కానీ మా హస్బెండ్ కి మాత్రం తెలియకూడదు సార్. ఇదే న్యాయం అమ్మా. అది మేము ఒక నీతిగా చేసేటటువంటి కార్యక్రమంలో అతనికి ఎందుకు చెప్పకుండా ఉండాలి? వద్దు సార్, ప్లీజ్ సార్, నా పైన ఉన్న నమ్మకం పోతుంది సార్ తనకి. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మీ ఆయనకి చెప్పాలా లేదా అనేది తర్వాత అంశం. అది కొద్ది మనం పర్సనల్ గా కూర్చుని మాట్లాడుకునే అంశము. ఇదేంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేనికి? ఒకసారి మీరు ఆ అబ్బాయితో మాట్లాడండి సార్. వాడితో మాట్లాడాలి. నువ్వు ఫోన్ కలుపుతావా? కలుపుతాను సార్. సరే, ఫోన్ కలిపి ఇమీడియట్ గా మేము ఎవరు అనేది రివీల్ చేయొద్దు. మేము సీక్రెట్ గా లైన్ లో కాన్ఫరెన్స్ లో ఉంటాము. అసలు వాడి నిజస్వరూపం ఏంటో, అసలు నీతో ఏ స్టైల్లో మాట్లాడుతున్నాడో విందాం. అసలు నువ్వు చెప్పేది నిజమా, వాడు చెప్పేది అన్న, అది మాకు కూడా తెలియాలి. కాబట్టి అసలు మేము ఉన్నాం అనేది చెప్పకు వాడితో. ఓకే మేడం. అతని పేరేంటి? సాయి సార్. సాయి. మళ్ళీ ఇవే పేర్లు పెట్టుకుంటారు వీళ్ళు. దరిద్రం అంతా. చెయ్యమ్మా. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर. హలో చెప్పాలి. ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. ఒక 4-5 months లో వస్తారంట. అమౌంట్ ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు అదంతా కాదు కానీ ఒక 50,000 అంటే కొట్టి తర్వాత చూసుకుందాం. ఇంకా ఎన్ని లక్షలు, ఇంకా ఎన్ని వేలు లక్షలు నేను నీకు పంపించాలి? అవన్నీ కాదు, నువ్వు మీ మదర్ కి హెల్త్ బాగాలేదని చెప్పి తీసుకున్నావు. ఇప్పుడు నేను కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి కదా. ఇప్పుడు అదంతా స్టోరీ వద్దు కానీ ఒక 50,000 అంటే పంపు తర్వాత చూద్దాం. అలా కాదు, ఏ రోజైనా నేను నిన్ను ఇంత అడుగుతున్నావు ఎందుకు ఏమి అని అడిగానా? నువ్వు ఎంత అడిగితే అంత అమౌంట్ ఇచ్చాను. కొంత అమౌంట్ అకౌంట్ కి సెండ్ చేశా, కొంత అమౌంట్ చేతులకి ఇచ్చాను. నువ్వు నాకేం ఇవ్వలేదు కదా, కనీసం రెంట్ కూడా తీసుకోలేదు కదా మీ దగ్గర నుంచి. నేను నువ్వు నాకేం ఊరికి ఇవ్వలేదు కదా.
ఊరికైనా ఇవ్వకపోయినా ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఇంకా మా హస్బెండ్ వస్తాడు అనే టైంలో నువ్వు నాకు హెల్ప్ చేయకుండా ఉంటే ఎలాగ? అంతే కాదు, 50,000 కొడుతున్నావా కొట్టవా? ఇప్పుడు ఏంటి సాయి, నాకు హెల్ప్ చేస్తావా చేయవా? నేను నీకు డబ్బులు ఇవ్వను, నాకు 50,000 కొడతావా కొట్టవా అది చెప్పు నాకు. ఇప్పుడు నేను కొట్టలేని పరిస్థితిలో ఉన్నా సాయి, కొట్టకపోతే నువ్వు ఏం చేస్తావు? నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నీ వీడియోలు పంపిస్తా, ఇంక్లూడింగ్ మీ హస్బెండ్ తో సహా. ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మన ఇద్దరం దిగిన ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మన ఇద్దరం ఫిజికల్ గా కలిసిన వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక రీల్ పంపించానంటే చాలు, ఇప్పుడు నువ్వు నీ హస్బెండ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకా ఆయన వదిలేసిపోతాడు. ఇంకా ఇప్పుడు నేను ఎంత తప్పు చేశానో అందులో నువ్వు కూడా అంత తప్పు చేసావు కదా సార్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉంది కదా, నేను ఎందుకు మంగత్తల్లి నేను తప్పు చేయడం కాదు, నువ్వు తప్పు చేసావు. నాకు పెళ్లి అవ్వలేదు, ఒక పెళ్లి అవ్వలేని కుర్రని అట్రాక్ట్ చేసింది నువ్వు, నేను కాదు తప్పు చేసింది. అట్రాక్ట్ చేయడం నీ తప్పు, అట్రాక్ట్ అవడం నా తప్పు కాదు. చెప్పు సాయి, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమండి, 50,000 పంపితే నువ్వు సేఫ్ గా ఉంటావు, లేదంటే మీ హస్బెండ్ కి పంపిస్తాను అంతే. నేను పంపించాలి, ఏం చేస్తావు సాయి? నాకు ఇప్పుడు నీకు అమౌంట్ సెండ్ చేసే పరిస్థితిలో కూడా నేను లేను, కట్టను. నేను అంటే అలాగా హస్బెండ్ అడుగు, మీ హస్బెండ్ అడుగు, ఏదో కొనుక్కుంటాను అడుగు, అది కావాలని అడుగు, డబ్బులు పంపమని అడుగు. హలో సాయి, సాయి ఎవరికి వెళ్ళిపో, లైన్ లో ఎవరున్నారు? ఆ అమ్మాయి చెప్పలేదు బాబు. సాయి సార్ ఎవరు సార్ మీరు? నేను ఎవరో చెప్తాను. కాదు నాకు మా దగ్గర ఏంటంటే సుధా కొన్ని చెక్స్ ఇచ్చి వెళ్ళింది మీకెమ్మని, సంతకాలు పెట్టి బ్లాంక్ చెక్స్ కొన్ని ఇచ్చి వెళ్ళింది. దాంతో పాటు ఒక 5 నిమిషాల్లో చెప్తాను నీకు. సాయి 5 నిమిషాల్లో చెప్తాను నీ పని. కాదు చెక్కులు బెదిరించడం కాదు, చెక్కులు ఇవ్వడానికి మేము ఇబ్బంది పడుతుంటే సంతకం పెట్టిన చెక్కులు ఇచ్చింది, దాంతో పాటు ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఒకటి ఇచ్చింది. ఈ రెండు నీకు గిఫ్ట్ ఇవ్వమని చెప్పి మాకు చెప్పి ఇక్కడ వదిలేసి వెళ్ళింది. సో మీకు ఇవ్వడానికి మేము ఫోన్ చేసాం, మరి వచ్చి తీసుకోవాలి కదా నువ్వు. కాదు వచ్చి తీసుకోనా తమ్ముడు, నీకు డబ్బులు అవసరంలో ఉన్నాయన్నావు కదా. 50,000 ఎందుకు, 50 లక్షలు రాసిద్దాం, ఎంతన్నా ఫిగర్ రాసుకోమని దాని మీద. మీరు అనుకునే వ్యక్తి నేను కాదు సార్, సారీ రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ కాదమ్మా, రైట్ నంబర్, ఇది రైట్ నంబర్. ఒక నిమిషం ఆగు. నువ్వు అనుకున్నట్టుగా మా దగ్గర చెక్కులో లేదంటే బాక్స్ లో లేవు, దానికి మించినటువంటి వార్తలు ఉన్నాయి కొన్ని. మా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నేను అందమైన జీవితం అనే కార్యక్రమం సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు సీనియర్ హోస్ట్ జయ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని నుంచి ఫోన్ చేస్తున్నాం, నువ్వు దయచేసి ఫోన్ పెట్టేయద్దు. ఏంటి సార్ అది, నేనేం చేశాను సార్? రైట్, నేను కొన్ని చెప్తాను, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. నీ పూర్తి పేరు సాయి కాదు, సాయి వంశీ కృష్ణ నీ పూర్తి పేరు. నువ్వు జీడిమెట్లలో రెసిడెంట్. నీ మీద ఆల్రెడీ చాలా కేసులు బుక్ అయినాయి. ఉదాహరణ నేను ఒకటి చెప్పాలి అంటే కనుక ఎఫ్ఐఆర్ నెంబర్, ఈ కేసు మీద, ఈ ఎఫ్ఐఆర్ మీద నీ మీద ఆల్మోస్ట్ 3 నుంచి 4 అమ్మాయిలు కంప్లైంట్ పెట్టారు. ఒక అమ్మాయి ఏమొచ్చి ఫోర్సిబుల్ రేప్ అనేటటువంటి ఒక కంప్లైంట్ పెట్టింది. ఇంకొక అమ్మాయి ఏమొచ్చి నువ్వు ఇలాగ అశ్లీలంగా వీడియోలు చేసి ప్రచారం చేసావు అనేటటువంటిది ఇంకో అమ్మాయి కేసు పెట్టింది. ఇంకో అమ్మాయి ఏమొచ్చి నువ్వు ఆర్థికంగా అమ్మాయిని మోసం చేసావని చెప్పి కేసు పెట్టింది. ఇంకో అమ్మాయి ఏమొచ్చి నువ్వు బస్సులోనో ట్రైన్లోనో తాక్కున్న చోట అమ్మాయిని తాకి హింస పెట్టావని కేసు పెట్టింది. 4 అమ్మాయిలు కేసులు పెట్టారు నీ మీద. మీరు నాకెందుకు చేశారు? తొక్కలోడిది నీకు ఫోన్ చేయడం ఏంటి, ఎవరు ఫోన్ చేయాలి నీ మీద? అప్పుడు ఆ అమ్మాయి ఒక పెద్ద పెచ్చది, ఈ అమ్మాయి ఒక పెద్ద మెంటల్ కేసు. ఈ అమ్మాయి చాలా మంది లిస్టులో ఉండేటటువంటి ఆడపిల్లలాగే ఈ అమ్మాయిని కూడా వాడుకున్నావు. వాడుకోవటంతో పాటు 20 లక్షల వరకు ఆ అమ్మాయి దగ్గర నుంచి మాయ మాటలు చెప్పి తీసేసుకున్నావు. అరే తల్లి గురించి మాట్లాడుతున్నావు, పదే తల్లి సెంటిమెంట్ తీసుకొస్తున్నావు. తల్లికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, ఆ అమ్మాయికి తల్లి లేదు కాబట్టి నీకేమొచ్చి ఆ డబ్బులు ఇచ్చింది. సరే మొగుడు లేడు కాబట్టి ఇంకో పని కూడా చేసింది, అది చండాలం, మేము మా నోటితో మాట్లాడం. కానీ దాన్ని నువ్వు వీడియోలు చేసి ఫోటోలు చేసి నువ్వు ఇంకా డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి విధంగా బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు మా కళ్ళు ఎదుర్కొంటేనే కదా. పోనీ ఆ అమ్మాయి చెప్పేది ఏదన్నా కట్టు కదా అంటే కనుక వేరే విషయం. డైరెక్ట్గా మీరిద్దరు మాట్లాడేసుకుని ఉంటే కనుక మాకు ఫోన్ కలిపేసి ఉంటే అవే నాకు తెలియదు సార్ అని చెప్పి మాకు కబుర్లు చెప్పేసి ఫోన్ పెట్టేసి ఉండేవాడు. మేము లైవ్లో విన్నాం నీ మాటలు. 50,000 కావాలి అర్జెంటుగా, లేదంటే నేను మొత్తం అన్ని బహిర్గతం చేస్తాను, 4కి పంచి పెడతాను, అక్కడితో నీ పెళ్లి పెటాకులు అవుతుంది అని చెప్పి ఇలా ఎంతమంది అమ్మాయిలు నువ్వు మోసం చేసావు? సార్ నేను క్యాజువల్ గా అడుగుతాను సార్ అవన్నీ డబ్బులు, అంతేగాని ముందు నేను డబ్బులు తీసుకున్నా అన్నది అయితే నిజం కాదు సార్. ఏమా నువ్వు ఉన్నావా? ఉన్నాను సార్. నువ్వు మాట్లాడే తీరు చూస్తుంటే కనుక డబ్బులు, ఫోటోలు, సీడీలు అన్ని చేతిలోకి వచ్చిన తర్వాత ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో పెద్ద గిఫ్ట్ ఇస్తాను నీకు, చూడు. ఇచ్చుకో. పెద్ద గిఫ్ట్ ఇస్తానో చూడు నీకు. సార్ చూడండి సార్, ఇలా బెదిరిస్తుంటే ఏం చూసేదమ్మా? ఇక్కడ ఎవరిచ్చారో ఆడిక బలం?
ఎవరు పోసారు ఆడి బండిలో పెట్రోల్? నువ్వు కదా. ఆడు ఏమా స్పీడ్ గా పోతున్నాడు ఆ బండి మీద, ఆడికి ఏం కళ్ళు కనిపించట్లేదు. నువ్వు 10, 18, 20 కంప్లైంట్ చేసినటువంటి 4 కంప్లైంట్ చేయనటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారు? ఈ ప్రోగ్రామ్ చూసి ఆడపిల్లలందరూ ముందుకు రండి. ఏదో ఉందన్నారు, అది కూడా నాకు సంబంధం లేదు సార్. అది ఏమీ సంబంధం లేదు. కాదు సాయి, 4 కేసులు ఉన్నాయి కదా, అవి కూడా క్యాజువల్ గా పెట్టేసుకున్నారా? ఎవరికి వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టి మరి? వాటి గురించి మీకెందుకు మేడం? అవి ఎప్పుడో నా దగ్గర ఉన్న పాత కేసులు అవి. పాత కేసులు అయితే ఉన్నాయి కదా. పాత కొత్త పాత అనేది ఏంటి, కొత్త చింతకాయ పచ్చడి మాకు చెప్తున్నాను. పాత కొత్త ఏంది? కేసు ఉందా లేదా? ఇప్పుడు ఈ అమ్మాయి సంగతి సరే, ఆ కేసులు ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయికి నాకు రిలేషన్షిప్ లేదు సార్. అమ్మాయికి నాకు రిలేషన్షిప్ లేదు సార్. ఆ అమ్మాయి మీకు చెప్పిందంతా అబద్ధం. నేను క్యాజువల్ గా డబ్బులు అడుగుతాను తప్ప ఇలా ఫోటోలు ఎందుకు మీరు చెప్పారు ఏదో బెదిరేస్తాను, నేను అలా నేను ఎప్పుడు చేయలేదు. పిచ్చోడా ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో ఉన్నది నువ్వు కూడా కనిపిస్తున్నావురా బాబు. అవి చూడలేక కట్టేసాం మేము. ఆ ఫొటోస్ లో వీడియోలు అన్నిట్లో నువ్వు కూడా ఉన్నావురా నాయనా. నువ్వు కూడా అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ లాగా నువ్వు కనిపిస్తున్నావు చండాలంగానే అక్కడ. మరి నువ్వు ఉన్నావు కదా అక్కడ, మరి నిన్ను మార్ఫ్ చేసి చూపెడుతున్నారని అంటావా? నీ వీడియోలు ఉన్నాయి, నీ ఫోటోలు ఉన్నాయి. ఆ అమ్మాయి పంపించిన 20 లక్షలు నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మీ ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణలు ఉన్నాయి. మీ ఇద్దరు పంచుకున్నటువంటి టెక్స్ట్ మెసేజ్లు ఏవైతే అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేయడానికి నువ్వు పంపించేవో, నీ దరిద్రం ఏంటంటే నీ మెడ చుట్టుకుని అవి మా చేతుల్లో ఆధారాల కింద ఉన్నాయి. ఇప్పుడేం మాట్లాడతావు నువ్వు? ఎక్కడ పోతావు? ఎంతమంది ఆడవాళ్ళని మోసం చేస్తావు? ఇప్పుడు వరకు తప్పించుకుని తిరిగేవేమో కానీ మా వరకు వచ్చింది ఆ పాత కేసు ఏంటి అనేది, దాని స్టేటస్ ఏంటి అనేది దాన్ని కూడా మేము కదుపుతాం. ఇప్పుడు ఫ్రెష్ ఆధారాలతో పాటు నిన్ను ఇప్పుడు బుక్ చేస్తాము. ఇమీడియట్ గా నువ్వు జైలుకి వెళ్తావు. వేషాలు అనుకున్నావా? వేషాలు అందరు చెవులు అన్ని మూసుకుంటారని అనుకున్నావా? ఇది అందమైన జీవితం కార్యక్రమం. ఆవిడే సార్ నన్ను కనెక్ట్ అయింది ఫస్ట్, నాకు తెలియదు సార్ అసలు. నేను ముందే అన్నాను, ఆ అమ్మాయి ఒక పిచ్చి మొహం కాబట్టి నీలాంటి ఏదో కనెక్ట్ అయ్యింది. ప్లస్ పెళ్ళైనటువంటి ఆడపిల్ల అని చెప్పి ఆ అమ్మాయికి పెట్టవలసిన గడ్డి చాలా పెట్టిన తర్వాత నీకు కాల్ చేసాం. ఆ అమ్మాయి బుద్ధి గడ్డి తిన్న తర్వాత ఈ రోజు నీకు చెప్పడం మొదలైంది. ఆ అమ్మాయి కరెక్ట్ అయిందా లేదా అనేది కాదు. నువ్వు మర్యాదగా ఇమీడియట్ గా ఎప్పటి లోపల ఆ అమ్మాయి డబ్బులు తిరిగిస్తావు. డబ్బులతో పాటు నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇమీడియట్ గా ఇస్తావా, లేదంటే నీ లైవ్ లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు తెలుసు, అక్కడ పోలీసులతో పాటు రమ్మంటావా? ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు. మీరు బెదిరించిన నా కేసులు ఏం కొత్త కాదు సార్. మీరే చెప్పారు కదా నా ఎఫ్ఐఆర్ నెంబర్ తో సహా. ఇప్పుడు నేను బయటపడితే ఆ అమ్మాయి కూడా బయటపడుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను సార్. ఏంటి అమ్మాయి బయటపడేది ఏందయ్యా? ఏమి ఇలాంటి బాధితులు బయటపడకుండా వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించాలో మాకు తెలుసు. ఇందులో బానే ఫోన్ చేసావు, బానేటటువంటి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వేం చెప్పక్కర్లేదు. మమ్మల్ని బెదిరిస్తున్నావా నువ్వు? సాయి చేస్తున్నావు, మమ్మల్ని బెదిరిస్తున్నావా? సాయి నువ్వు క్యాజువల్ గా చెప్పట్లా, బ్లాక్ మెయిల్ చేయడం అలవాటు. అందులో క్యూలో మమ్మల్ని కూడా పెట్టి ఈ రోజు మమ్మల్ని థ్రెట్ చేస్తున్నావు. నువ్వు జాగ్రత్త. మీడియా గుర్తుంచుకో, నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడకు. ఏం చేయాలి కళ్యాణ్ గారు? మర్యాదగా ఇంకొకసారి వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఇమీడియట్ గా అమ్మాయికి అర్జెంట్ గా 20 లక్షలు అవసరం. వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి అమ్మాయికి ప్రెషర్ ఉంది. నువ్వు ఇస్తావా లేదా? ఒక్క మాట చెప్పు. సరే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్. ఎప్పుడు ఉంటాయి నీతో నెగోషియేషన్? ఎప్పుడు ఉంటాయి డబ్బులు నీతో? ఎప్పుడు వస్తాయి డబ్బులు నీ దగ్గర? అంటే అమ్మాయి అర్జెన్సీ అలాంటిది మేడం. తెలియదు సార్. సరే మా దారి మమ్మల్ని చూసుకోమంటావా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? సార్ పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా అంటే నేనేం చేయను సార్. ఇప్పుడు 20 లక్షలు నేను ఎక్కడి నుంచి తేను సార్. అరే ఎక్కడి నుంచి తల తాకెట్ పట్టుకుని తీసుకురా. ఎలాగైతే తీసుకెళ్ళాలో తీసుకురా. ఎవరు గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తున్నావు అంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అసలు? ఆ గర్ల్ ఫ్రెండ్ అన్నది ఉందా? అది ఒక కట్టు కదా. నీతో పాటు మిగతా ముగ్గురు ఎక్కడ ఉన్నారు? సంబంధం లేదు సార్. మిగతా ఎందుకు లేదు సంబంధం? గర్ల్ ఫ్రెండ్ కూడా నేను చూసాను సార్. గర్ల్ ఫ్రెండ్స్ తో బయట ట్రిప్పులకి వెళ్ళడము, రూములకి వెళ్ళడం కూడా నేను చూసాను సార్. ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వేం తక్కువ తినలేదు అమ్మా. నువ్వు ట్రిప్పులకి వెళ్ళలేదు, ఇంట్లోనే కానిచ్చావు మొత్తం అంతా. నువ్వు ఊరుకో కాసేపు. చండాలం. అసలు మాట్లాడటానికి నీకు హక్కు లేదు. వాడు అలా లొంగడలే అమ్మా. వీడికి ఎలా బుద్ధి చెప్పాలో మొత్తం అన్ని మన దగ్గర రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. వాడు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే కనుక మా దగ్గర సేఫ్ గా ఉన్నాయి, అవి కాన్ఫిడెన్షియల్ గానే ఉంటాయి. నువ్వేం భయపడద్దు. ఇవేం బహిర్గతం అయ్యి నీ పరువు ఏం పోదు. వీటితో పాటు ఇప్పుడు ఇమీడియట్ గా నేను జయ గారు CCSకి వెళ్తాము, సైబర్ క్రైమ్కి వెళ్తాము. అక్కడే కంప్లైంట్ పెడతాము. షీ టీమ్స్ కూడా మేము వెళ్తాము. అక్కడ కూడా నువ్వు రా. వీడి సంగతి ఏంటో అక్కడ తేలుద్దాం. ఇతను ఫోన్ లో మాట్లాడటం అనవసరం కళ్యాణ్ గారు. ఓకేనమ్మా. అదే చూద్దు కానీ పెట్టేసి నువ్వు ఎలా బతికి బట్టపడతావు చూద్దాము. ఫోన్ పెట్టు. ప్లీజ్ సాయి. ఇంకా మళ్ళీ బతిలాడుతావు. ఏమమ్మా నువ్వు
నువ్వు ఆడన్న బతిమాలకు నేను మాకన్నా కంప్లైంట్ చేయి. చెప్తున్నా చూడు. నువ్వు ఆడిని బతిమాలుకోవడానికి మాకు కంప్లైంట్ చేయటువంటి చండాలం కానీ. నీకు చెప్తున్నా చూడు, నేను ఏం చేయాలో చేస్తాను కదా, భయపడేదే లేదు. వీడియోస్ గురించి సార్. అమ్మా అన్ని తిరిగి వస్తాయి, ఏమి పోవు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. వాడు అలా నీ ఫొటోస్ కావాలంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అడుక్కుంటే ఇచ్చేవాడిని. నన్ను ఇంత పబ్లిక్ చేసావు కదా నువ్వు, నేను ఏం చేస్తాను చూడు. ఏ సాయి ఏంటయ్యా ఈ బెదిరింపులు? ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి మాట సార్, నువ్వు బెదిరించే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ప్రతి అమ్మాయిని ఇలాగే బెదిరించి అన్యాయం చేస్తున్నావు. నీకు సరైనటువంటి శిక్ష పడకుండా ఉండదు. సార్ ఆ, సార్ నాకేమి అమ్మాయి ఫ్రీగా ఇవ్వలేదు సార్. ఆవిడకి ఏం కావాలి నేను అది ఇచ్చాను, నాకు ఏం ఇచ్చారా? కావాలి నేను తీసుకున్నాను అంతే. అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా, మీలాంటి యదవులందరూ కూడా ఏది ఇచ్చానో అది ఇచ్చానంటే కనుక పబ్లిక్ కి చెప్పలేక సస్తున్నావు. ఈ సుధా లాంటి అమ్మాయిల గురించి ఏమి ఇచ్చాడని చెప్పి. ఏమి ఇచ్చావురా నువ్వు? ఏమి ఇచ్చావు? ఆ సుఖాన్ని ఇచ్చావు, ఆ చండాలపు సుఖాన్ని ఇచ్చావు. సార్ ఏం చేసుకుంటారో చేసుకోండి సార్, నాకు ఈ తలకాయ పూట అంతా అనవసరం. ఏం చేసుకుంటాం కూడా నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి కథ నీ జీవితంలో ఒకలాగా ఉంటుంది. ఇది బాహుబలి 2, 3 జరగబోతుంది నీ జీవితంలో. ఇప్పుడు చూసుకో కథ ఎలా ఉంటుందో. ఫోన్ పెట్టేసి. ఫ్రీ కూడా కాదు సార్, ఫోన్ చేయండి సార్. చేస్తాం అన్ని చేస్తాం. అమ్మా సుధా, చెప్పండి సార్. ఇప్పుడు ఏడ్చి కూడా వేస్తూ ఇప్పుడు బయటికి రావాలి. నువ్వు నూతులో కప్పలాగా దాక్కోవటం కాదు, బయటికి రా. ఆ ఎవిడెన్స్లు అన్ని మన దగ్గర ఉన్నాయి. మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ కాల్ అయిన తర్వాత చెప్తాము. సైబర్కి వెళ్దాము, సైబర్ క్రైమ్కి వెళ్దాము, షీ టీమ్స్ కూడా వెళ్ళాలి. చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ కంప్లైంట్స్ అనేటువంటిది మనం పెట్టాలి. ఇమీడియట్ గా వాడిని ఈడ్చుకుని వస్తారు, నిమిషాల మీద వాడిని ఈడ్చుకుని వస్తారు. ఓకేనా? చెప్పండి, తప్పకుండా వస్తాను సార్. ఓకే చెప్పండి సార్. ఓకే. ఫోన్ మేము మళ్ళీ జయ గారు నీతో నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా ఇప్పుడే. ఒక 5 minutes తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ మీరు కూడా థ్యాంక్ యూ సో ఇంకా మచ్. థ్యాంక్స్ Okay. చెప్పమాకమ్మా మాకు. సరే, జాగ్రత్త నమస్కారం. అమ్మా. ఇది ఎలా బిహేవ్ చేసేస్తున్నారో చూడండి. ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మేడం. ఇదేంటంటే కనుక మనం ఆ ఐస్ గడ్డ అంతా కూడా సముద్రం కింద ఉంది, మనం పైన చూస్తుండేటటువంటి టిప్ ఇది. ఏంటంటే కనుక ఇలా మోసపోయేటటువంటి ఆడవాళ్ళు మోసపోతున్నారా లేదంటే అక్కడ ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి, వాడు దొంగని తెలుసు, వాడి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు, గర్ల్ ఫ్రెండ్ తో పాటు షికార్లు కొడుతున్నట్టు. ఈ అమ్మాయికి ఏం గోప్యంగా ఉంది? ఏమి గోప్యం అంతా వాడు ఓపెన్ గా చూశాడు, శరీరాన్ని వాడుకున్నాడు, ఫోటోలు తీసుకున్నాడు, దాని ఆధారాల కింద పెట్టుకున్నాడు, దాని ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో బహుశా ఇటువంటి సాయి లాంటి వ్యక్తులకి ఇది ఒక కామనాలిటీ. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే కనుక ఇప్పుడు అందరికీ ప్రేక్షకులు అందరికీ చెప్పేటటువంటిది ఏంటంటే, మోసం చేసేటటువంటి వాళ్ళు ఎక్కడ పుడతారు, ఎలా పెరుగుతారు అంటే కనుక మోసపడేటటువంటి మీలాంటి ఆడవాళ్ళు ఉంటే కనుక మోసం చేసేటటువంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా వస్తూనే ఉంటారు. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే, వాడు ఒక బండి, ఆ బండిలో మీరు పోసేది ఫ్యూయల్ కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు వాడు అంత కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మీలాంటి ఆడవాళ్ళతో ఎంతో మందితో వాడికి అనుభవం ఉంది కాబట్టి, ఎంతో మంది మీలాగా బక్రాలు అయ్యారు కాబట్టి, నువ్వు కాకపోతే ఇంకోటి, నువ్వు కాకపోతే ఇంకోటి అని అనుకుంటున్నాడు. కానీ ఈరోజు మనం ఖచ్చితంగా 210% నేను మీ అందరికీ వాగ్దానం చేసేది ఏంటంటే, ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది. కానీ ఈరోజు ప్రతి వాళ్ళకి ఇటువంటి ప్లాట్ఫామ్ దొరుకుతుంది అనేటటువంటిది లేదు. ఇందాక మీరు అన్నారు, స్టార్టింగ్ లో అన్నారు శనికావేశంలో ఉన్న తప్పులు కాదు ఇవి. శనికావేశంలో చేసిన తప్పులు కాదు మేడం, కంటిన్యూస్ గా సీరియల్ లా చేసినటువంటి తప్పులు చేస్తూనే ప్లస్ దానికి ఆధారాలు క్రియేట్ చేసుకోవటం, కాదులే అనుకోవటం. నిజంగా కళ్యాణ్ గారు అసలు ఈ ఎపిసోడ్ ఒక ఆడపిల్లలందరికీ కూడా కలగాలని కోరుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు. రైట్ అండి. నమస్తే.